మహిళల్లో ఒక రూపం చాలా నిశ్శబ్దంగా మొదలవుతుంది. మొదట అది వ్యాధిలా అనిపించదు. కానీ చివరికి శరీరమే సహాయం అడగటం మొదలుపెడుతుంది. ఎప్పుడూ అలసట, చిన్న పని చేసినా నీరసం, మెట్లు ఎక్కినా ఊపిరి బిగుసుకోవడం ఇవన్నీ కేవలం ఒత్తిడి వల్లే అనుకుంటారు. కానీ అసలు కారణం ఇంకేదైనా కావచ్చు. మన శరీరంలో హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. దాని పని ఆక్సిజన్ను శరీరంలోని ప్రతి కణానికి తీసుకెళ్లడం. ఈ ప్రక్రియలో ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఐరన్ తక్కువైతే హిమోగ్లోబిన్ ఉత్పత్తి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడు శరీరంలోని కణాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవచ్చు. అందుకే ముందుగా శక్తి తగ్గుతుంది. కొంతమందిలో జుట్టు రాలడం, గోళ్లు బలహీనపడటం, తలనొప్పి, ఏకాగ్రత తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఎవరికి ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ? అధిక ఋతుస్రావం ఉన్న మహిళలు, గర్భిణీలు, ప్రసవం తర్వాత తరచూ రక్తదానం చేసేవారు మరియు ఇనుము తక్కువగా ఉండే ఆహారం తీసుకునే వారిలో ఈ సమస్య కనిపించవచ్చు. అయితే ఐరన్ మాత్రలు వెంటనే కొనుక్కొని తినేయాలా? అసలు కాదు. ఎందుకంటే ప్రతి ఐరన్ లోపానికి కారణం ఒకటే కాదు. అందుకే అవసరమైతే హిమోగ్లోబిన్, సీరం ఫెరిటిన్ వంటి పరీక్షలతో వైద్యుడి సలహా మేరకు కారణం తెలుసుకోవడం మంచిది. ఆహారంలో ఆకుకూరలు, పప్పులు, చిక్కుళ్ళు, మాంసం, కాలేయం, చేపలు, గుడ్లు వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు ఉపయోగపడవచ్చు. ఇక్కడ చాలామంది చేసే ఒక తప్పు ఉంది. ఐరన్ ఉన్న ఆహారం తింటారు, కానీ విటమిన్ సి ఉన్న ఆహారాన్ని కలపరు. విటమిన్ సి ఐరన్ శోషణకు సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. మీకు ఎప్పుడూ అలసటగా అనిపిస్తుందా? లేదా జుట్టు ఎక్కువగా రాలుతుందా? ఎస్ లేదా నో అని కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఆరోగ్య రహస్యాల కోసం ఫాలో చేయండి.